హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. చాలా సింపుల్ డిజైన్స్. అయితే ఇది చూడండి, నెక్ మామూలుగా లోడింగ్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయించాను. ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి శారీలో సేమ్ అంతే ఉన్నాయండి. ఆ లీవ్స్ కానీ ఆ ఫ్లవర్ కానీ కట్ చేసిన ఫ్లవర్కి లీవ్స్ లాగా అట్లా ఇచ్చాడు. మనం శారీ డిజైన్ బట్టి బేస్ చేసుకొని వేసాము. నేను చాలామంది అడుగుతున్నారు, మీరు వీడియోలో డిజైన్స్ చూపిస్తున్నారు బాగున్నాయి కానీ శారీ కూడా చూపించవచ్చు కదా అని. దాదాపు నేను శారీస్ అన్నీ కూడా ముందే ఇచ్చేస్తానండి. 1 or 2 days. ఏంటంటే అందరూ మేము ఐరన్ చేయించుకోవాలి ఇచ్చేసేయండి అంటున్నారు. అందుకని శారీస్ అయితే ముందే ఇచ్చేస్తున్నాను. మనకేంటంటే బ్లౌజ్ డిజైన్స్ మాత్రం మనం వర్క్ చేసి కొంచెం లేట్గా స్టిచ్ చేసి వాళ్ళు అడిగిన టయానికి ఇస్తున్నాను అనమాట. అయితే ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. మీరు ఇంకా ఏంటంటే మగ్గం డిజైన్స్ చాలామంది కట్ వర్క్ అడుగుతున్నారు. ఇది చూడండి, ఇది కూడా కట్ వర్క్ బ్లౌజు. ఇదేంటంటే ఇదే డిజైన్ ఇంకో బ్లౌజ్ కూడా చేశాను. కాకపోతే అంటే మనకి ఎలా అంటే బాడీ మెజర్మెంట్ని బట్టి వర్క్కి ఎలా బ్రాడ్గా కావాలా, సింపుల్గా సన్నగా కావాలా అనేది కూడా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా సన్నగా చేసామండి. ఇదే డిజైన్ కొంచెం బ్రాడ్గా చేసాం, ఎందుకంటే బ్లౌజ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది చూడడానికి. ఇది మొత్తం కట్ వర్క్, స్ప్రింగ్ వర్కే అండి. ఎక్కడా కూడా మనం జరీ అనేది వాడలేదు. మొత్తం ఏంటంటే స్ప్రింగ్ వర్క్ తోటి కడ్దానాతోటి వర్క్ చేయించాం. చాలా చాలా స్టైల్గా ఉంది అయితే వర్క్ చూడడానికి. అంటే కుదిర్చి చేసినట్లు అనిపిస్తుంది అనమాట. చూడ్డానికి బాగుంటుంది. ఇదేంటంటే శారీలో క్లాత్ కాకుండా రా సిల్క్ తెచ్చి వర్క్ చేశాను. కంచి బార్డర్ని వేస్ట్ చేయకుండా కింద క్లాత్ మీద, ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసి కింద స్టిచ్ చేసాం అనమాట. మనకు అందుకనేసి మనకి లుక్ మారకుండా శారీ బోర్డర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్లస్ మనకు వేసుకున్నా కానీ శారీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. ఇది మనకేంటంటే హ్యాంగింగ్స్ కూడా అన్నీ ఈ మధ్య హ్యాంగింగ్స్ అన్నీ మగ్గం మీద చేయిస్తున్నాం కదండి. అందుకని ఇది కూడా మగ్గం మీద చేయించాను. చాలా బాగా అనిపించింది. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టామన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటక్క మీరు అన్ని ప్రిన్స్ కట్టే కుడతారా, నార్మల్ కుట్రా అని. లేదండి, ఏదైనా కుడతాము. కాకపోతే కస్టమర్ వాళ్ళు ఏది చెప్తే దాన్ని బట్టి చేస్తాం అనమాట. ఇది కూడా చూడండి, ఇది ఇంకొక బ్లౌజు. ఇదేంటంటే చాలా స్టైల్గా ఉంటుందండి. ఎందుకో తెలియదు, నాకు ఆ వర్క్ చూడంగానే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది. ఇది ఓన్లీ స్ప్రింగ్ వర్క్ అండి, నాట్ వర్క్, స్ప్రింగ్ వర్క్. ఈ మధ్యలో కుందన్ అనేది, అది కుందన్ కాదు, అది గోల్డ్ బీడ్ అనమాట. అది చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది కూడా అంతే అండి. మనం శారీలో బ్లౌజ్ని యూజ్ చేయకుండా రా సిల్క్ తెచ్చేసి రా సిల్క్ మీద వర్క్ చేసి మనం శారీలో బోర్డర్ని అటాచ్ చేసాం అనమాట. బ్లౌజ్లో బోర్డర్ని అటాచ్ చేసి రా సిల్క్ మీద వర్క్ చేసాం అనమాట. రా సిల్క్కి కింద బోర్డర్ కూడా సేమ్ అదే పెట్టాము. కాకపోతే అది ఫోటోలో వేరే కలర్ లాగా అనిపిస్తున్నట్లుంది నాకు కూడా. కాకపోతే ఏంటంటే కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ కలర్ అండి, అది కల్నేత కలరు. చాలా చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే మనకు ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాము. ఇది కూడా ఫ్రంట్ కట్ వర్క్. ఇప్పుడు ఏంటంటే అందరూ బ్లౌజులో కట్ వర్క్ అడుగుతున్నారండి. చాలా బాగుంటాయి కానీ కట్ వర్క్ ఏంటంటే వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ బాగుంటుంది. ఇది కూడా అండి సేమ్ కట్ వర్క్ బ్లౌజే. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా మగ్గం వర్క్. ఇదేంటంటే శారీలో సేమ్ అదే ఉంటుందండి. మీరు పైన గమనించినట్లయితే బోర్డర్కి, హ్యాండ్స్కి సేమ్ అదే డిజైన్ బేస్ చేసాం మనం. ఇది చూడండి, ఇది కూడా లీవ్స్ పైన, బోర్డర్కి పైన, హ్యాండ్స్కి బోర్డర్ పైన గోల్డ్ కలర్ తోటి లీవ్స్ లాగా ఉంది కదా, సేమ్ అదే బేస్ చేసుకొని చేసాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. శారీ ఏంటంటే ఇది కూడా అంతే అండి, సిమెంట్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట. అందుకని మీకు కలర్ ఇంకా బ్రైట్ కలర్స్ మీద, థ్రెడ్స్ మీద అయితే ఇంకా బ్రైట్ కనపడేది. కానీ ఇదేంటంటే డీసెంట్గా అనిపిస్తుంది. కొంచెం కలర్ కాంబో మీద లుక్ వస్తుంది అనమాట. ఇది వేసుకుంటే కానీ డీసెంట్గా అనిపించదు. అయితే కొన్ని కలర్స్ ఏంటంటే చూసేదానికన్నా కొన్ని బ్లౌజులు ఏంటంటే వేసుకుంటేనే చాలా బాగుంటాయండి. మీకు ఎవరికైనా ఇలా మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా, ఎంబ్రాయిడరీ చేయించుకోవాలన్నా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలన్నా మీకు ఎవరైనా చేయించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.